హాయ్ ఎవ్రీవన్. ఈ రోజు నుంచి నేను రియాక్ట్ జేఎస్ క్లాసెస్ని స్టార్ట్ చేస్తున్నాను. ఈ వీడియోలో రియాక్ట్ జేఎస్ అంటే ఏంటి అండ్ రియాక్ట్ జేఎస్ని మనం ఎందుకు యూజ్ చేయాలి, రియాక్ట్ జేఎస్ని మన అప్లికేషన్లో బేసిక్ వేలో ఎలా ఇంక్లూడ్ చేయాలి, రియల్ టైంలో యూజ్ చేసేలా కాకుండా అసలు మనం రియాక్ట్ జేఎస్ని యూజ్ చేయడానికి బేసిక్ వే ఏంటో చూద్దాం. సో రియాక్ట్ అనేది ఏంటి అని అంటే ఒక లైబ్రరీ. అది జావా స్క్రిప్ట్ని యూజ్ చేసి క్రియేట్ చేసిన లైబ్రరీ. ఏ లైబ్రరీ అయినా ఏంటంటే సమ్ కోడ్ ఉంటుంది. ఆ కోడ్ ఒక్కొక్క లైబ్రరీ ఒక్కొక్క లాంగ్వేజ్ని యూజ్ చేసి క్రియేట్ చేసింది. సో ఏ లాంగ్వేజ్ని యూజ్ చేస్తే ఆ పర్టికులర్ లాంగ్వేజ్కి సంబంధించిన లైబ్రరీ. సో రియాక్ట్ జేఎస్ అనేది జావా స్క్రిప్ట్ని యూజ్ చేసి క్రియేట్ చేసిన కోడ్ కాబట్టి దీన్ని జావా స్క్రిప్ట్ లైబ్రరీ అంటారు. అండ్ ఇది ఫ్రీ అండ్ ఓపెన్ సోర్స్. అంటే దీన్ని యూజ్ చేసుకోవాలంటే మనం ఏ కాస్ట్ పే చేయాల్సిన అవసరం లేదు. అండ్ ఓపెన్ సోర్స్. ఈ రియాక్ట్ జేఎస్ యొక్క లైబ్రరీ అంటే కోడ్ ఉంటుందని చెప్పాం కదా, ఆ కోడ్ అనేది మనకి ఫ్రీగా పబ్లిక్గా అవైలబుల్గా ఉంటుందన్నమాట. సో అంటే వాళ్ళు ఏ కోడ్ని యూజ్ చేసి ఈ లైబ్రరీని క్రియేట్ చేశారో ఆ కోడ్ మనం చూడొచ్చు. నెక్స్ట్ ఈ రియాక్ట్ జేఎస్ లైబ్రరీని క్రియేట్ చేసింది ఫేస్బుక్ డెవలపర్ అనమాట. రియాక్ట్ జేఎస్ని యూజ్ చేసి మనం సింగిల్ పేజ్ అప్లికేషన్స్ క్రియేట్ చేయొచ్చు. సింగిల్ పేజ్ అంటే ఏంటి అని అంటే సింగిల్ వెబ్ పేజ్. మనకి ఒక అప్లికేషన్ తీసుకున్నట్టయితే మల్టిపుల్ హెచ్టిఎంఎల్ పేజెస్ అనేవి ఉంటాయి. కానీ మనం రియాక్ట్ కానీ యాంగులర్ కానీ ఇలాంటి ఫ్రేమ్వర్క్స్ని కానీ యూజ్ చేసి మనం సింగిల్ పేజ్ అప్లికేషన్స్ క్రియేట్ చేయొచ్చు. అంటే మన అప్లికేషన్లో ఒకే ఒక్క హెచ్టిఎంఎల్ పేజ్ ఉంటుంది. సో ఇప్పుడు నేను ఒక వెబ్సైట్ ఓపెన్ చేస్తున్నా, అమెజాన్ వెబ్సైటు. సో ఇక్కడ మనకి అమెజాన్.in అని ఏదైతే వచ్చిందో ఇది ఒక హెచ్టిఎంఎల్ పేజ్. ఇప్పుడు నేను ఏదైనా ఒక ప్రోడక్ట్స్ లింక్ మీద క్లిక్ చేస్తే వేరే హెచ్టిఎంఎల్ పేజ్ ఇక్కడ ఓపెన్ అవుతుంది. ఇప్పుడు నేను మళ్ళీ ఇంకొక దాని మీద క్లిక్ చేస్తే మళ్ళీ ఇంకొక హెచ్టిఎంఎల్ పేజ్ అనేది మనకి ఇక్కడ ఓపెన్ అవుతుంది అనమాట. అంటే మన అప్లికేషన్లో మల్టిపుల్ హెచ్టిఎంఎల్ పేజెస్ అనేవి ఉండొచ్చు. కానీ ఈ రియాక్ట్ జేఎస్ని యూజ్ చేసి మనం ఒకే ఒక్క హెచ్టిఎంఎల్ పేజ్ని యూజ్ చేసి మనం రియాక్ట్ జేఎస్ అప్లికేషన్ అనేది క్రియేట్ చేసుకోగలుగుతాం అనమాట. సో అందుకే సింగిల్ పేజ్ అప్లికేషన్ అని అంటారు వీటిని. నెక్స్ట్ మనం రియాక్ట్ జేఎస్ని యూజ్ చేసి వెబ్ అప్లికేషన్స్ని క్రియేట్ చేయొచ్చు, మొబైల్ అప్లికేషన్స్ని కూడా క్రియేట్ చేయొచ్చు. ఇది రియాక్ట్ జేఎస్ ఏంటంటే యూజర్ ఇంటర్ఫేస్ని క్రియేట్ చేయడానికి. యూజర్ ఇంటర్ఫేస్ అంటే ఏంటి, మనకు ఒక వెబ్సైట్ ఉంటే యూజర్ ఏదైతే చూస్తారో అది మాత్రమే యూజర్ ఇంటర్ఫేస్. అది మాత్రం క్రియేట్ చేయడానికి మనకి ఫ్రంట్ ఎండ్ టెక్నాలజీస్ కానీ లైబ్రరీస్ కానీ ఏవైనా యూజ్ అవుతాయి. సో రియాక్ట్, యాంగులర్, వ్యూ ఇవన్నీ మనకి ఫ్రంట్ ఎండ్లోనే యూజ్ చేస్తాం అనమాట. సో ఇక్కడ మనకి మొబైల్ అప్లికేషన్స్ని కూడా రియాక్ట్ జేఎస్ని యూజ్ చేసి క్రియేట్ చేయొచ్చు. కానీ దీనికి ఇంకొక లైబ్రరీ, రియాక్ట్ నేటివ్ అనే ఇంకొక లైబ్రరీ ఉంటుంది. దాన్ని ఇంక్లూడ్ చేసి మనం మొబైల్ అప్లికేషన్స్ క్రియేట్ చేయొచ్చు అనమాట. రియాక్ట్ అనే ప్రజెంట్ వెర్షన్ 18.2 సంథింగ్. మనం రియాక్ట్ జేఎస్ని ఎందుకు యూజ్ చేయాలో చూద్దాం. రియాక్ట్ జేఎస్ అనేది కాంపోనెంట్ బేస్డ్ ఆర్కిటెక్చర్. కాంపోనెంట్ బేస్డ్ ఆర్కిటెక్చర్ అంటే ఏంటి అని అంటే మనకి ఒక వెబ్సైట్ ఉంది. మన వెబ్సైట్లో ప్రతి ఫీచర్ని ఒక పార్ట్ కింద చేస్తే దాన్నే ఒక కాంపోనెంట్ అని అంటాం. సో మనకి ఇది ఒక వెబ్సైట్ ఉంది. సో ఇక్కడ హెడర్ ఉంది, టాప్లో హెడర్ని ఒక కాంపోనెంట్ కింద క్రియేట్ చేస్తాము. తర్వాత నావ్ బార్ ఉంది, నావ్ బార్ ఒక కాంపోనెంట్ క్రియేట్ చేస్తాము. సో ఇక్కడ ఈ కంటెంట్ పేజ్ ఏదైతే ఉందో ప్రోడక్ట్స్ పేజ్, దాన్ని ఒక కాంపోనెంట్ కింద క్రియేట్ చేస్తాం. ఆ ప్రోడక్ట్ ఇమేజ్ కార్డ్ ఏదైతే ఉందో దాన్ని ఒక కాంపోనెంట్ కింద క్రియేట్ చేస్తాం. అండ్ ఇక్కడ ఫూటర్ ఏదైతే ఉందో దాన్ని ఒక కాంపోనెంట్ కింద క్రియేట్ చేస్తాం. సో కాంపోనెంట్ అంటే ఏంటి అని అంటే మన అప్లికేషన్లో ప్రతి ఫీచర్ని ఒక పార్ట్ కింద సెపరేట్ చేసేస్తాము. ఆ పార్ట్కే మనకి హెచ్టిఎంఎల్, సిఎస్ఎస్, జావా స్క్రిప్ట్ 3 కంబైన్ చేస్తాము. దాన్నే కాంపోనెంట్ అని చెప్తాము. సో దీనివల్ల మనకి బెనిఫిట్ ఏంటి అని అంటే ఆ కాంపోనెంట్ని మనకి ఎక్కడ కావాలి అంటే అక్కడ రీయూజ్ చేసుకోవచ్చు. అంటే ఇప్పుడు నాకు హెడర్ అనేది నేను సెపరేట్ చేసేసాను ఒక పార్ట్ కింద. మనకి ఈ హెడర్ అనే పార్ట్, హెడర్లో ఏదైతే కంటెంట్ ఉందో అది నేను ఎక్కడైనా యూజ్ చేసుకోవాలంటే జస్ట్ మనం ఒక సింగిల్ లైన్తో మనం ఎన్ని ప్లేసెస్లోనైనా సేమ్ అదే యూజ్ చేసుకోవచ్చు. సో కోడ్ మొత్తం కాపీ పేస్ట్ చేయకుండా జస్ట్ సింగిల్ లైన్ యూజ్ చేస్తే ఆ కాంపోనెంట్కి సంబంధించిన మొత్తం మనకి ఎన్ని ప్లేసెస్లోనైనా యూజ్ చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ రియాక్ట్ అనేది విర్చువల్ డామ్ని యూజ్ చేస్తుంది కాబట్టి మనకి రియాక్ట్ అప్లికేషన్స్ అనేవి ఫాస్ట్గా వర్క్ చేస్తాయన్నమాట. అసలు విర్చువల్ డామ్ అంటే ఏంటి, డామ్ అంటే ఏంటో చూడాలి. ఇప్పుడు మనకి ఒక హెచ్టిఎంఎల్ పేజ్ ఉంది అని అంటే అది బ్రౌజరు ఒక
కంటెంట్‌ని మనకిక్కడ డిస్‌ప్లే చెయ్యాలి అనంటే ఫస్ట్ అప్లి బ్రౌజర్ ఏం చేస్తుందనంటే మన వెబ్ పేజ్‌ని ఇక్కడ లోడ్ చేయడానికి అంటే ముందు డామ్‌ని క్రియేట్ చేస్తుంది. డాక్యుమెంట్ ఆబ్జెక్ట్ మోడల్. సో, ఈ డామ్ అంటే ఏంటనంటే మన హెచ్‌టీఎంఎల్ పేజ్ మొత్తాన్ని ట్రీ స్ట్రక్చర్‌లో కన్వర్ట్ చేసేస్తుంది. సపోజ్ మనకొక హెచ్‌టీఎంఎల్ పేజ్ ఉంది. ఆ పేజ్ అనేది మనకిక్కడ లెఫ్ట్ సైడ్ ఎలా అయితే ఉందో దాన్ని డామ్ అంటే డాక్యుమెంట్ ఆబ్జెక్ట్ మోడల్. మన డాక్యుమెంట్ మొత్తాన్ని ఒక ట్రీ స్ట్రక్చర్‌లో కన్వర్ట్ చేసి ఒక్కొక్క ఎలిమెంట్‌ని ఒక్కొక్క ఆబ్జెక్ట్ కింద రిప్రజెంట్ చేసేదే డామ్ అనమాట. మనకి బ్రౌజరు కంటెంట్‌ని మనకి బ్రౌజర్‌లో డిస్‌ప్లే చేయకముందు చేసే యాక్టివిటీ ఈ డామ్ ట్రీని కన్‌స్ట్రక్ట్ చేయడం. సో, ఇప్పుడు మనకి టోటల్ హెచ్‌టీఎంఎల్ ట్యాగ్ అనేది ఏదైతే ఉందో అది మొత్తం ఇక్కడ హెచ్‌టీఎంఎల్ అనే ఒక ఎలిమెంట్. అది ఒక ట్రీలో ఒక పార్ట్, ఒక నోడ్. సో, దానికున్న చిల్డ్రన్స్ దీనికి మళ్ళీ లెఫ్ట్ సైడ్ ఒకటి, రైట్ సైడ్ ఉంది. మనకి హెచ్‌టీఎంఎల్ ట్యాగ్‌లో హెడ్ ట్యాగ్ ఉంటుంది, బాడీ ట్యాగ్ ఉంటుంది. సో, ఇక్కడ హెచ్‌టీఎంఎల్‌కి హెడ్, బాడీ 2 చిల్డ్రన్స్. అండ్ హెడ్ ట్యాగ్‌లో టైటిల్ ట్యాగ్ ఉంటే టైటిల్ అనేది హెడ్‌కి చిల్డ్రన్. సో, ఈ విధంగా డామ్ ట్రీని కన్‌స్ట్రక్ట్ చేస్తుంది. మనం ఒక అప్లికేషన్‌ని క్రియేట్ చేయడానికి రియాక్ట్ జేఎస్‌ని యూజ్ చేస్తున్నాము. డైరెక్ట్‌గా డామ్‌ని యూజ్ చేయకుండా వర్చువల్ డామ్ అనే కాన్సెప్ట్‌ని బేస్ చేసుకొని రెండరింగ్ అనేది చేస్తుంది. రెండరింగ్ అంటే ఏంటి? కంటెంట్‌ని ఇక్కడ మనకి చూపించడమే రెండరింగ్. ఈ ప్రాసెస్ చేయడానికి వర్చువల్ డామ్ అనేది ఒకటి రియాక్ట్ జేఎస్ఏ క్రియేట్ చేస్తుంది. రియాక్ట్ జేఎస్ లైబ్రరీని యూజ్ చేయడం ద్వారా మనకి ఆ ఫీచర్ అనేది అవైలబుల్‌గా ఉంటుంది. సో, వర్చువల్ డామ్‌ని యూజ్ చేయడం ద్వారా రెండరింగ్ అనేది ఫాస్ట్‌గా జరుగుతుంది. అంటే కంటెంట్ అనేది వెబ్ పేజ్‌లో డిస్‌ప్లే అవ్వడం అనేది ఫాస్ట్‌గా జరుగుతుంది. సో, వర్చువల్ డామ్ అనేది ఎలాగా అనేది నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ అనేది చూపిస్తాను. అండ్ రియాక్ట్ జేఎస్ అనేది మనకి ఒక సింపుల్ వేలో ఎవరైనా లెర్న్ చేసుకునే విధంగా క్రియేట్ చేయబడింది. సో, ఇది మనకి రావాలి అని అంటే కంపల్సరీగా మనకి జావా స్క్రిప్ట్ కాన్సెప్ట్స్ అనేవి కంపల్సరీ రావాలి. జావా స్క్రిప్ట్ బేసిక్ లెవెల్ రావాలి. అండ్ అడ్వాన్స్డ్ కాన్సెప్ట్ అయిన ES6 క్లాసెస్, యారో ఫంక్షన్స్ ఇవన్నీ కూడా మనకు వస్తేనే రియాక్ట్ జేఎస్ అనేది ఈజీ. జనరల్‌గా ఒక హెచ్‌టీఎంఎల్ పేజ్ తీసుకున్నట్టయితే test.html అనే ఒక హెచ్‌టీఎంఎల్ పేజ్‌ని క్రియేట్ చేశాను. దీన్ని ఓపెన్ చేస్తున్నాను బ్రౌజర్‌లో. సో, ఇప్పుడు నేను ఏ కంటెంట్ రాయలేదు కాబట్టి అక్కడ ఏమి డిస్‌ప్లే అవ్వలేదు. దిస్ ఈజ్ రియాక్ట్ జేఎస్ డెమో అని చెప్పి ఒక టెక్స్ట్ అనేది రాస్తున్నాం. ఈ హెచ్1 అనే ట్యాగ్‌లో ఉన్న కంటెంట్ ఇక్కడ మనకి వెబ్ పేజ్‌లో డిస్‌ప్లే అయింది. సో, ఇది ఎలా డిస్‌ప్లే అయింది? ఇక్కడ హెచ్1 ట్యాగ్ రాసాం కాబట్టి డిస్‌ప్లే అయింది. హెచ్‌టీఎంఎల్ పేజ్‌లో మనం ఈ ట్యాగ్స్ అన్నీ రాసాం. ఇదే హెచ్1 ట్యాగ్‌ని మన వెబ్ పేజ్‌లో డిస్‌ప్లే చేయాలి అనంటే మనం హెచ్‌టీఎంఎల్‌లోనే రాయాల్సిన అవసరం లేదు. జావా స్క్రిప్ట్‌ని యూజ్ చేసి కూడా రాయొచ్చు. సో, ఎలా రాయేస్తాం మనం దీన్ని జావా స్క్రిప్ట్‌ని యూజ్ చేసి అనంటే ఇప్పుడు నేను స్క్రిప్ట్ ట్యాగ్‌ని యూజ్ చేస్తున్నా. h1 డాక్యుమెంట్ డాట్ క్రియేట్ ఎలిమెంట్ ఆఫ్ h1 అని ఇస్తున్నా. ఇదేంటి? h1 ట్యాగ్ ఓపెన్, క్లోజ్ ఇలా ఎలా అయితే ఉంటుందో ఆ ట్యాగ్‌ని మనం క్రియేట్ చేయడానికి జావా స్క్రిప్ట్‌ని యూజ్ చేసాం. ఇప్పుడు మనకి ఆ హెచ్1 అనే ట్యాగ్‌లో మనకి ఏదన్నా కంటెంట్ పెట్టాలి అని అనుకుంటున్నాం. సో, నేను ఏం పెడుతున్నాను? దిస్ ఈజ్ రియాక్ట్ జేఎస్ అని కంటెంట్‌ని పెడుతున్నా. ఇలా రాయంగానే మన వెబ్ పేజ్‌లో ఇంక్లూడ్ అయిపోతుందా అంటే అవ్వదు. సో, నేను ఇప్పుడు అది రాసాను. కానీ మనకు వెబ్ పేజ్‌లో కంటెంట్ చూపించట్లే. సో, కనిపించాలి అని అంటే మళ్ళీ మనం ఏం చేయాలి? డాక్యుమెంట్ డాట్ అపెండ్ చైల్డ్ ఆఫ్ అని చెప్పి ఈ హెచ్1 ట్యాగ్‌ని మనం ఏదైతే వేరియబుల్ కింద క్రియేట్ చేసామో దాన్ని యూజ్ చేయాలి. డాక్యుమెంట్ డాట్ బాడీ డాట్ అపెండ్ చైల్డ్. HTMLలో ఏమీ రాయలేదు కంటెంట్. జావా స్క్రిప్ట్‌ని యూజ్ చేసి ఒక హెచ్1 ట్యాగ్‌ని క్రియేట్ చేసి అండ్ ఆ హెచ్1లో సమ్ కంటెంట్ పెట్టి అండ్ మన హెచ్టీఎంఎల్లో బాడీ ట్యాగ్‌లో ఈ హెచ్1 అనే ట్యాగ్‌ని క్రియేట్ చేసిన దాన్ని అపెండ్ చేయడం ద్వారా మనకు వచ్చింది. సో, ఇదే కాన్సెప్ట్ కొంచెం అడ్వాన్స్‌గా రియాక్ట్‌లో చేయబడింది. జావా స్క్రిప్ట్‌లో ఎలా క్రియేట్ చేస్తున్నాము? ఎలిమెంట్స్ డాక్యుమెంట్ డాట్ క్రియేట్ అని చెప్పి క్రియేట్ ఎలిమెంట్ అని చెప్పి క్రియేట్ చేస్తున్నాం. అదే విధంగా రియాక్ట్‌లో కూడా మనం ఎలిమెంట్స్‌ని క్రియేట్ చేయడానికి సమ్ మెథడ్స్ అనేవి ఉంటాయి. ఇక్కడ మనం దేన్ని యూజ్ చేస్తున్నాము? డాక్యుమెంట్ ఆబ్జెక్ట్‌ని. ఈ డాక్యుమెంట్ ఆబ్జెక్ట్ ఎక్కడిది అనంటే మనం డాక్యుమెంట్ ఆబ్జెక్ట్‌ని యూజ్ చేసుకొని ఎలా క్రియేట్ చేస్తున్నాము అనంటే అది బ్రౌజర్ సపోర్ట్ ద్వారా మనం ఈ మెథడ్‌ని చేయగలుగుతున్నాం. అదే రియాక్ట్‌ని యూజ్ చేసి కూడా మనం ఒక డిఫరెంట్ వేలో ఇలా హెచ్టీఎంఎల్ ఎలిమెంట్స్‌ని క్రియేట్ చేస్తాం. రియాక్ట్‌ని యూజ్ చేసి హెచ్టీఎంఎల్‌లో కోడ్ అనేది ఏమీ రాయం.
జస్ట్ ఒకే ఒక్క రూట్ ఎలిమెంట్ అని చెప్పి ఒకటి క్రియేట్ చేస్తాం అనమాట. అందులోనే మొత్తం మన అప్లికేషన్ మొత్తం రెండరింగ్ చేస్తాం. రెండరింగ్ అంటే చూపిస్తాం. ఈ హెచ్టిఎంఎల్ ఎలిమెంట్ లోపలే మనం చూపిస్తాము. సో రియాక్ట్ని యూజ్ చేయాలంటే మనం ఏం చేయాలి, ఆ యొక్క లైబ్రరీ ఏదైతే ఉందో దాన్ని మనం యూజ్ చేసుకోవాలి. మనం బూట్ స్ట్రాప్, జేక్వెరీ లైబ్రరీస్ని ఎలా అయితే ఇంక్లూడ్ చేస్తున్నామో సేమ్ అదే విధంగా రియాక్ట్ చేసిన కూడా మనం ఇంక్లూడ్ చేసుకోవచ్చు. కానీ ఈ విధంగా రియల్ టైంలో అయితే చేయరు. మనం ఈ విధంగా చేస్తే దాన్ని మెయింటైన్ చేయడం అనేది డిఫికల్ట్గా ఉంటుందన్నమాట. సో మనం ఏం చేస్తామంటే డిఫరెంట్ ప్యాకేజెస్ని యూజ్ చేసి, లేకపోతే ఎన్పిఎక్స్ రియాక్ట్ యాప్ అనే ఒక కమాండ్ యూజ్ చేయడం ద్వారా మనకి ఒక ఫోల్డర్ అనేది క్రియేట్ అవుతుంది. దాన్నే రియాక్ట్ యాప్ అని చెప్తారు. సో నేను ఆ రియాక్ట్ యాప్ గురించి నెక్స్ట్ క్లాస్లో చెప్తాను. కానీ ఇప్పుడు నేను ఏం చెప్తున్నానంటే మనకి రియాక్ట్ చేసి వర్క్ అవ్వాలి అని అంటే బేసిక్గా ఏం చేయాలో చెప్తున్నాను. గెట్ స్టార్టెడ్ అనే బటన్ మీద క్లిక్ చేశాక ఇక్కడ సిడిఎన్ లింక్స్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేస్తున్నాం. లైబ్రరీస్ ఏదైనా బూట్ స్ట్రాప్ కానీ జేక్వెరీ కానీ ఎలా యూస్ చేసుకుంటామో, సిడిఎన్ లింక్స్ని ఇంక్లూడ్ చేసుకుంటామో, ఇక్కడ కూడా మనకి రియాక్ట్లో 2 లింక్స్ అనే ఉంటాయి. ఒకటి ఏంటి అని అంటే నార్మల్గా రియాక్ట్ యొక్క బేసిక్ ఫీచర్స్, ఎలిమెంట్స్ని క్రియేట్ చేయడం, మ్యానిపులేట్ చేయడం అండ్ డిఫరెంట్ ఫంక్షనాలిటీస్ అన్నీ రియాక్ట్ డాట్ డెవలప్మెంట్ డాట్ జేఎస్ అనే ఒక స్క్రిప్ట్ని ఇంక్లూడ్ చేస్తున్నాం కదా, దాంట్లో వస్తాయి. నెక్స్ట్ రియాక్ట్ డామ్. ఈ రియాక్ట్ డామ్ డాట్ డెవలప్మెంట్ డాట్ జేఎస్ అనేది ఎందుకనంటే మనం ఒక హెచ్టిఎంఎల్ ఎలిమెంట్స్ని క్రియేట్ చేయడం కాకుండా దాన్ని మన వెబ్ పేజ్లో రెండరింగ్ చేయాలి అని అంటే మనకి యూజ్ అయ్యేది రియాక్ట్ డామ్. మనకి వర్చువల్ డామ్ అనే కాన్సెప్ట్ అనేది అప్లికబుల్ అవ్వాలి అని అంటే ఈ రియాక్ట్ డామ్ డాట్ డెవలప్మెంట్ డాట్ జేఎస్ అనే ఫైల్ అనేది కంపల్సరీగా కావాలి. దీన్ని బేస్ చేసుకునే మనకి డామ్తో ఇంటరాక్షన్ అనేది జరుగుతుందనమాట. ఇది వెబ్ అప్లికేషన్స్ కాబట్టి డామ్ అనేది యూజ్ చేస్తాం. అండ్ మొబైల్ అప్లికేషన్స్కి సెపరేట్ ఫైల్ అనేది ఉంటుంది. సో ఇప్పుడు నేను ఈ 2 లింక్స్ని మన హెచ్టిఎంఎల్ పేజ్లో ఇంక్లూడ్ చేస్తున్నాను, ఇండెక్స్లో ఇంక్లూడ్ చేస్తున్నా. ఇక్కడైనా మనం స్క్రిప్ట్ ట్యాగ్ రాసుకోవచ్చు. నేను సెపరేట్గా ఇంకొక స్క్రిప్ట్ ఫైల్ని క్రియేట్ చేశాను. యాప్ డాట్ జేఎస్ అని ఒక జావా స్క్రిప్ట్ ఫైల్ని క్రియేట్ చేశాను. రియాక్ట్ జేఎస్ని యూజ్ చేసి మనం హెచ్టిఎంఎల్ కంటెంట్ని ఎలా బ్రౌజర్లో చూపించాలో చేస్తున్నాం అనమాట. సో ఇంతకుముందు నార్మల్గా హెచ్టిఎంఎల్లో యూస్ అయితే ఒక హెచ్1 ట్యాగ్ తీసుకుని దానిలో కంటెంట్ రాసేసాం. అండ్ జావా స్క్రిప్ట్ని యూస్ చేసి అయితే డాక్యుమెంట్ డాట్ క్రియేట్ ఎలిమెంట్ అని చెప్పి తర్వాత డాక్యుమెంట్ డాట్ బాడీ డాట్ అపెండ్ అని చెప్పి ఒక హెచ్1 ట్యాగ్ని తీసుకుని పెట్టేసాం. కానీ ఇప్పుడు మనం సేమ్ అదే రియాక్ట్ జేఎస్ని యూస్ చేసి ఎలానో క్రియేట్ చేయాలో చూద్దాం. యాప్ డాట్ జేఎస్ అనే ఫైల్ని మనం ఇక్కడ బాడీ ట్యాగ్లో ఇంక్లూడ్ చేసుకోవాలి. లేకపోతే టాప్లోనైనా ఈ ఈ 2 స్క్రిప్ట్ ట్యాగ్స్ తర్వాత ఎక్కడైనా మనం ఇంక్లూడ్ చేసుకోవచ్చు. నేను స్క్రిప్ట్ ఎస్ఆర్సి డాట్ ఫార్వర్డ్ స్లాష్ యాప్ డాట్ జేఎస్ జావా స్క్రిప్ట్ని యూజ్ చేసి అయితే ఒక ఎలిమెంట్ని క్రియేట్ చేయాలంటే ఏం చేస్తాము, డాక్యుమెంట్ డాట్ క్రియేట్ ఎలిమెంట్ అనే ఒక మెథడ్ని యూజ్ చేస్తాం. కానీ మనం ఇప్పుడు ఇది రియాక్ట్ జేఎస్ని యూజ్ చేసి క్రియేట్ చేస్తున్నాం. సో రియాక్ట్ జేఎస్ యొక్క లైబ్రరీని మనం ఎప్పుడైతే ఇంక్లూడ్ చేసామో దాంట్లో మనకి ఒక ఆబ్జెక్ట్ ఉంటుంది రియాక్ట్ అని. సో దీన్ని యూజ్ చేసి రియాక్ట్ డాట్ క్రియేట్ ఎలిమెంట్ అని చెప్పి యూజ్ చేస్తున్నాం. ఇంతకుముందు డాక్యుమెంట్ డాట్ క్రియేట్ ఎలిమెంట్ యూజ్ చేస్తాం. ఇప్పుడు మనం రియాక్ట్ డాట్ క్రియేట్ ఎలిమెంట్ అని చెప్పి యూజ్ చేస్తున్నాం. సో నేను దాన్ని ఒక వేరియబుల్కి తీసుకుంటున్నాను, హెడ్ అని చెప్పి లేకపోతే హెడ్డింగ్ అని చెప్పి ఒక వేరియబుల్ తీసుకుంటున్నాం. రియాక్ట్ డాట్ క్రియేట్ ఎలిమెంట్ అనే మెథడ్లో మనం ఆర్గ్యుమెంట్స్ అనేవి ప్రొవైడ్ చేయాలి. ఎలా అంటే ఒక మెథడ్ అంటే ఒక ఫంక్షన్ అనమాట. సో ఫంక్షన్కి మనం ఆర్గ్యుమెంట్స్ ఎలా అయితే ఇస్తామో ఇక్కడ కూడా ఈ రియాక్ట్ డాట్ క్రియేట్ ఎలిమెంట్ అనే మెథడ్లో ఆర్గ్యుమెంట్స్ ఫస్ట్ ఏమి ఇస్తామనంటే ట్యాగ్స్ నేమ్స్ ఇస్తాము. హెచ్1, డివ్, పీ, స్పాన్ ఇలాంటివి. సో మనం ఇప్పుడు హెచ్1 ట్యాగ్ని క్రియేట్ చేయాలని అనుకుంటున్నాం. సో నేను హెచ్1 ట్యాగ్ని ఇచ్చాను. నెక్స్ట్ ఆర్గ్యుమెంట్ ఏంటి అని అంటే ఒక ఆబ్జెక్ట్ ఫామ్లో ఇవ్వాలి. దీంట్లో మనకి హెచ్టిఎంఎల్లో యాట్రిబ్యూట్స్ ఎలా అయితే ఉంటాయి, ఇప్పుడు నేను ఒక హెచ్1 ట్యాగ్ని తీసుకుంటే దానికి ఈ ఓపెన్ ట్యాగ్లో స్టైల్ అనే ఒక యాట్రిబ్యూటు, క్లాస్ అనే ఒక యాట్రిబ్యూటు, తర్వాత ఐడి అనే ఒక యాట్రిబ్యూటు, ఇలాంటివి ఏవైతే ఉంటాయో ప్రాపర్టీసు
అవన్నీ ఇక్కడ మనం రియాక్ట్ డాట్ క్రియేట్ ఎలిమెంట్ అనే ఒక మెథడ్లో సెకండ్ ఆర్గ్యుమెంట్ కింద ప్రతిదీ కీ వాల్యూ పేర్స్లో ఇస్తాం. సో నేను క్లాస్ ఇస్తున్నాను, తర్వాత ఈ క్లాస్లో బీజీ బ్లూ అని ఇస్తున్నాం, దీనికి ఒక క్లాస్ ఇచ్చాను. సో ఇది సెకండ్ ఆర్గ్యుమెంట్. థర్డ్ ఆర్గ్యుమెంట్ ఏమో దాంట్లో కంటెంట్. దాంట్లో మనం కంటెంట్ అనేది ఒక టెక్స్ట్ ఇవ్వచ్చు, లేకపోతే ఇంకొక ట్యాగ్ని క్రియేట్ చేసి దాన్ని ఇవ్వచ్చు, ఇలా ఏదైనా ఇవ్వచ్చు. సో ఇప్పుడు నేను ఒక టెక్స్ట్ ఇస్తున్నా, స్ట్రింగ్ ఇన్నర్ హెచ్టిఎంఎల్లో ఒక టెక్స్ట్ని ఇస్తున్నాం. సో ఏమి ఇస్తున్నానంటే దిస్ ఈజ్ రియాక్ట్ జేఎస్ డెమో అని చెప్పి ఇస్తున్నాం. సో ఇప్పుడు మనకి ఏమవుతుందనంటే ఒక ఎలిమెంట్ డాక్యుమెంట్ డాట్ క్రియేట్ ఎలిమెంట్ అని చెప్పి మనం ఏదైతే ఎలిమెంట్ని హెచ్టిఎం జావా స్క్రిప్ట్లో యూజ్ చేసి క్రియేట్ చేస్తామో అలాగే ఇక్కడ మనం రియాక్ట్ని యూజ్ చేసి ఒక హెచ్టిఎంఎల్ ఎలిమెంట్ని క్రియేట్ చేసాం. సో దాన్ని హెడ్డింగ్ అనే వేరియబుల్లో పెట్టాం. ఇప్పుడు మనం ఎలిమెంట్ని అయితే క్రియేట్ చేసేసాం, కానీ ఆ ఎలిమెంట్ని మనం వెబ్ పేజ్లో చూపించాలి అని అంటే డిఫరెంట్ వే అనేది ఉంటుందన్నమాట. ఫస్ట్ అయితే మనం ఒక అప్లికేషన్ రియాక్ట్ యూజ్ చేసి క్రియేట్ చేస్తున్నాము అని అంటే మనం ఏం చేస్తామనంటే ఖచ్చితంగా ఏదో ఒక ఎలిమెంట్ని బేస్ చేసుకుని దాన్ని రూట్ ఎలిమెంట్ కింద మనం క్రియేట్ చేయాలి. రియాక్ట్లో అప్లికేషన్ మొత్తంలో ఈ ఎలిమెంటే రూట్ ఎలిమెంట్ కింద మనం క్రియేట్ చేయాలి. ఈ ఎలిమెంట్ని హెచ్టిఎంఎల్ ఇక్కడ క్రియేట్ చేసాం. app.js అనే ఫైల్లో రియాక్ట్ యొక్క లైబ్రరీని యూజ్ చేసి మన అప్లికేషన్ మొత్తాన్ని రూట్ ఎలిమెంట్ కింద దాన్ని క్రియేట్ చేయాలి. సో అలా క్రియేట్ చేయాలి అని అంటే రియాక్ట్ డామ్ అనేది మనకి ఇంకొకటి ఉంది. ఫస్ట్దేమో రియాక్ట్ అని ఒకటి ఉంది, రియాక్ట్ డాట్ డెవలపర్ డాట్ జేఎస్. నెక్స్ట్ రియాక్ట్ డాట్ డామ్ డాట్ అని ఇంకొకటి ఉంది కదా, దానిలో ఇంకొక మెథడ్ ఉంది. అదేంటి అని అంటే రియాక్ట్ డామ్ దాంట్లో ఇక్కడ క్రియేట్ రూట్. ఈ మెథడ్లో మనం ఏం చేయాలి అని అంటే ఈ రూట్ ఎలిమెంట్ ఏదైతే ఉందో దాన్ని ఈ రియాక్ట్ డామ్ డాట్ క్రియేట్ రూట్ అనే మెథడ్లో మనం ఇవ్వాలి. సో దాన్ని మనం ఇక్కడ తీసుకురావాలి కదా. ఫస్ట్ నేను ఒక వేరియబుల్ని తీసుకున్నా, లెట్ రూట్ ఈజ్ ఈక్వల్ టు డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై ఐడి ఆఫ్ అని చెప్పి ఐడి నేమ్ ఏంటి రూట్. రూట్ అనే ఐడి ఉన్న ఎలిమెంట్ని తీసుకొచ్చి రూట్ అనే వేరియబుల్లో పెట్టాను. ఏదో ఒక ఎలిమెంట్ని రూట్ ఎలిమెంట్ కింద మనం కాన్ఫిగర్ చేయాలి. రియాక్ట్ జేఎస్ కాన్సెప్ట్లో మనం అలా ఫాలో అవ్వాలి. రియాక్ట్ డామ్ డాట్ క్రియేట్ రూట్ అనే మెథడ్లో దాన్ని ఇవ్వాలి. సో దాన్ని ఇచ్చాను. నేను దాన్ని కూడా ఒక వేరియబుల్లో తీసుకుంటున్నాను. సో ఇక్కడ నేను లెట్ ఎలిమెంట్ ఈజ్ ఈక్వల్ టు అని చెప్పి తీసుకుంటున్నాను. ఇక్కడ లెట్ రూట్ ఈజ్ ఈక్వల్ టు అని చెప్పి తీసుకుంటున్నాం. దీన్నే రూట్ ఎలిమెంట్ కింద అని అంటున్నాము అని అంటే రిమైనింగ్ ఏ కంటెంట్ ఉన్నా దాని లోపలే రావాలి. సో అలా రావాలి అని అంటే మనం ఏం చేయాలి, దానిలో చూపించాలి. ఫస్ట్ అసలు అలా చూపించాలి అని అంటే మనం ఏం చేయాలి, ఆ రూట్ ఎలిమెంట్ ఏదైతే వేరియబుల్ పెట్టుకున్నామో డాట్ రెండర్ అనే మెథడ్ ఒకటి ఉంటుంది. దీనిలో h1 ట్యాగ్ని అందులో చూపించాలి అని అనుకుంటున్నాం. అంటే ఇక్కడ మనం h1 ట్యాగ్ని ఎలా అయితే చూపించాలని అనుకుంటున్నామో అక్కడ రియాక్ట్ జేఎస్ని యూజ్ చేసి చేయాలి అని అంటే ఈ రూట్ ఎలిమెంట్ని క్రియేట్ చేసాం కదా, ఆ ఫామ్లో రెండర్ అనే మెథడ్లో మనం పైన ఒక వేరియబుల్ని క్రియేట్ చేసాం కదా దాన్ని ఇవ్వాలి. మనకి ఎర్రర్ వస్తుంది, కెనాట్ యాక్సెస్ రూట్ బిఫోర్ ఇట్స్ ఇనిషియలైజేషన్ అని. ఎందుకనంటే ఇక్కడ మనం ఇందాక వేరియబుల్ నేమ్ రూట్ అని ఇచ్చుకున్నాం కాబట్టి రూట్ మాడిఫై చేయడం మర్చిపోయాను. ఇక్కడ మనం ఎలిమెంట్ ఇవ్వాలి. సో ఒకసారి నేను ఇది తీసేస్తున్నాను, ఐడి అని చెప్పిస్తున్నా, క్లాస్ అని ఇవ్వట్లేదు. సో అది ఎందుకో నేను చెప్తాను. దిస్ ఈజ్ రియాక్ట్ జేఎస్ డెమో అని వచ్చింది. ఇక్కడ మనం ఏం చేసాము, మన హెచ్టిఎంఎల్ కంటెంట్ని మనం రియాక్ట్ జేఎస్ని యూజ్ చేసి డిస్ప్లే చేసాం. ఇదే రియాక్ట్ జేఎస్ యొక్క మెయిన్ కాన్సెప్ట్. మనం హెచ్టిఎంఎల్లో ఏ కంటెంట్ రాయం, జస్ట్ ఒకే ఒక్క ఎంటీ కంటెంట్ ఉన్న డివ్ని తీసుకుంటాము, దానికి ఒక ఐడి కానీ ఏదైనా నేమ్ క్లాస్ ఇచ్చి కానీ దాన్ని యాక్సెస్ చేసుకుని ఆ ఎలిమెంట్నే మన రియాక్ట్ జేఎస్ అప్లికేషన్ మొత్తంలో రూట్ ఎలిమెంట్ కింద క్రియేట్ చేస్తాం. అలా క్రియేట్ చేయడానికి యూజ్ అయ్యేదే రియాక్ట్ డామ్ అనే ఒక లైబ్రరీలో క్రియేట్ రూట్ అనే మెథడ్. ఆ మెథడ్కి మనం ఆ ఎలిమెంట్ని పాస్ చేసాం.
మన అప్లికేషన్లో ఏ కంటెంట్ అయినా దీని లోపలే డిస్ప్లే అవ్వాలి అని అంటున్నాం కదా. సో అలా డిస్ప్లే అవ్వాలి అని అంటే ఆ ఎలిమెంట్ ఏదైతే వేరియబుల్లో పెట్టుకున్నామో డాట్ రెండర్ అనే మెథడ్లో దానిలో మనకి ఏ కంటెంట్ కావాలో అది ఇక్కడ ఇవ్వాలి. మనం మొత్తం కంటెంట్ అంతా క్రియేట్ చేసేది రియాక్ట్ని యూజ్ చేసి ఓన్లీ సింగిల్ హెచ్టిఎంఎల్ ట్యాగ్ని ఇక్కడ హెచ్టిఎంఎల్ పేజ్లో పెడుతున్నా. రిమైనింగ్ ఎంత ఉన్నా మనం జావా స్క్రిప్ట్లోనే రాస్తాం రియాక్ట్ యొక్క మెథడ్స్ని యూజ్ చేసి. నాకు ఇక్కడ ఒక హెడ్డింగ్ ఉంది, ఇంకొక పారాగ్రాఫ్ కావాలి. నేను మళ్ళీ సేమ్ అదే విధంగా రియాక్ట్ డాట్ క్రియేట్ ఎలిమెంట్ ఆఫ్ అని చెప్పి ఇక్కడ పారా అని ఇస్తున్నా. మనం పారాగ్రాఫ్ ఎలిమెంట్ని క్రియేట్ చేయాలి అని అంటే ఇక్కడ పీ ట్యాగ్ నేమ్ ఇవ్వాలి. అండ్ దీనికి నేను ఇక్కడ ఐడి ఏమి ఇవ్వట్లేదు, ఎంటీ ఇస్తున్నాం. నెక్స్ట్ దిస్ ఈజ్ పారాగ్రాఫ్ అని ఇస్తున్నాం. ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను, ఈ రూట్ డాట్ రెండర్ అనే మెథడ్లో హెడ్డింగ్ ఎలా అయితే ఇచ్చానో ఇక్కడ నేను పారా అని ఇస్తున్నా. కానీ అక్కడ మనకు వస్తుందో రాదో చూద్దాం. రావట్లే. ఇలా ఎందుకు రావట్లేదు, మనం రూట్ డాట్ రెండర్ అనే మెథడ్లో ఒక ఎలిమెంట్నే మనం ఇవ్వగలం, రెండు ఇచ్చినా అది ఒకటే తీసుకుంటుంది. ఈ రియాక్ట్ డాట్ క్రియేట్ ఎలిమెంట్ అనే మెథడ్లో ఫస్ట్ ఎలిమెంట్ని ఇస్తాము, తర్వాత దాని యొక్క ప్రాపర్టీస్ కర్లీ బ్రేసెస్లో ఇస్తాము, తర్వాత మనం దాని చిల్డ్రన్స్ అయితే చిల్డ్రన్స్ ఎన్ని కావాలంటే అన్ని ఇచ్చుకోవచ్చు, లేకపోతే సింగిల్ టెక్స్ట్ కంటెంట్ అయితే టెక్స్ట్ కంటెంట్ ఇచ్చుకోవచ్చు. కాబట్టి ఇప్పుడు నేను ఏం చేస్తానంటే లెట్ వ్రాపర్ ఈజ్ ఈక్వల్ టు అని చెప్పి ఇంకొక ఎలిమెంట్ని క్రియేట్ చేస్తున్నా. సో దీనిలో ఇక్కడ నేను ఏమి ఇస్తున్నానంటే రియాక్ట్ డాట్ క్రియేట్ ఎలిమెంట్ ఆఫ్ అని చెప్పి ఒక డివ్ ఎలిమెంట్ని క్రియేట్ చేస్తున్నాను. అండ్ దానికి ప్రాపర్టీస్ ఏమీ ఇవ్వట్లేదు. అండ్ దీనిలో కంటెంట్ మనకి థర్డ్ ఆర్గ్యుమెంట్ కింద రియాక్ట్ డాట్ క్రియేట్ ఎలిమెంట్లో థర్డ్ ఆర్గ్యుమెంట్ కింద మనం సింగిల్ టెక్స్ట్ ఇచ్చుకోవచ్చు, లేకపోతే దానిలో ఎన్ని చిల్డ్రన్స్ కావాలంటే అన్ని. అంటే మనకు అనార్డర్ లిస్ట్ ఉంది, దాంట్లో ఎన్ని చిల్డ్రన్స్ ఎల్ఐ, ఇదొక ఎల్ఐ, ఇదొక ఎల్ఐ, ఈ విధంగా రావాలి అని అంటే ఇప్పుడు ఒక అనార్డర్ లిస్ట్లో ఎన్ని ఎల్ఐ ట్యాగ్స్ ఉంటే అవి ఏంటి అన్ని చిల్డ్రన్స్. డివ్ ఏదైతే ఉందో దాంట్లో మనకి మల్టిపుల్ ట్యాగ్స్ రావాలి. ఒక ట్యాగ్ అయితే నార్మల్గా ఇచ్చేయచ్చు, మల్టిపుల్ ట్యాగ్స్ కాబట్టి ఇక్కడ మనం యారే ఇచ్చి ఇవ్వాలి, హెడ్డింగ్ కామా పారా. సో ఈ రియాక్ట్ డామ్ డాట్ క్రియేట్ రూట్ ఆఫ్ అని చెప్పి ఎలిమెంట్ ఇచ్చాం కదా, దాని తర్వాత రూట్ డాట్ రెండర్ ఆఫ్ హెడ్డింగ్ అని ఇచ్చాం. హెడ్డింగ్ అని ఇస్తే ఓన్లీ హెడ్డింగే డిస్ప్లే అవుతుంది. కానీ ఎప్పుడైతే మనం వ్రాపర్ అని ఇస్తామో అప్పుడు మనకి ఆ రెండు ఎలిమెంట్స్ కంబైన్డ్గా ఇక్కడ మనకి డిస్ప్లే అయినాయి. సో ఇక్కడ మనం ఏం చేసాము, మళ్ళీ సెపరేట్గా ఒక ఎలిమెంట్ని క్రియేట్ చేసాము రియాక్ట్ యూస్ చేసి. దానిలో చిల్డ్రన్ కంటెంట్ కింద రెండు అదర్ ట్యాగ్స్ని ఇచ్చాము. ఆ ట్యాగ్స్ ఏంటి, మళ్ళీ పైన సేమ్ రియాక్ట్ యూస్ చేసి క్రియేట్ చేసింది. సో ఇది మనకి బేసిక్ వేలో రియాక్ట్ అనేది వర్క్ అవుతుంది అనమాట. ఓన్లీ రియాక్ట్లోని మెథడ్స్ని యూస్ చేసే మనం హెచ్టిఎంఎల్ ట్యాగ్స్ని క్రియేట్ చేస్తాము. దానిలో లాజిక్ కూడా రియాక్ట్ మెథడ్స్ని యూజ్ చేసి రాస్తాం అనమాట. ఇంత సింటాక్స్ రాయాలి అని అంటే ఈ విధంగా మనకి డిఫికల్ట్ అవుతుంది అనమాట. కాబట్టి మనకి జేఎస్ఎక్స్ అనే ఒక కాన్సెప్ట్ వచ్చింది. దాన్ని యూజ్ చేసి మనం ఇక్కడ ప్లెయిన్ హెచ్టిఎంఎల్లో ఎలా అయితే ట్యాగ్స్ రాసుకుంటున్నామో H1 ట్యాగ్ని రాస్తున్నా, తర్వాత ఒక పారాగ్రాఫ్ని ఇక్కడ నేను ఎలా అయితే రాసుకుంటున్నానో సేమ్ జావా స్క్రిప్ట్లో కూడా రియాక్ట్ని యూజ్ చేసి అదే విధంగా రాయొచ్చు అనమాట. హెచ్టిఎంఎల్ లైక్ సింటాక్స్ని రియాక్ట్లో యూజ్ చేస్తున్నాం అనమాట. ఇది హెచ్టిఎంఎల్ కాదు, హెచ్టిఎంఎల్ లా ఉంటుంది కానీ దాని ఫంక్షనాలిటీ వేరేలా జరుగుతుంది ఇంటర్నల్గా. ఇది డైరెక్ట్ హెచ్టిఎంఎల్ కాదు కానీ దీని లుక్ అనేది మనకి హెచ్టిఎంఎల్ లా కనిపిస్తుంది. సో మనకి యూజర్ ఫ్రెండ్లీగా ఉండడం కోసం ఈ విధంగా క్రియేట్ చేయబడింది. సో నేను ఈ జేఎస్ఎక్స్ కాన్సెప్ట్ని ఫర్దర్ వీడియోస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.